బ్రేకింగ్ న్యూస్ తమ్ముడి ప్రేమకు అన్న బలైపోయాడు. మహబూబ్ నగర్ జిల్లాలో 3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన కేసును ఛేదించిన పోలీసులు ఒక మృతదేహం గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్ను 3 రోజుల క్రితం కిడ్నాప్ చేసి హత్య చేశారు. ప్రేమ వివాహమే హత్యకు ప్రత్యేక ప్రధాన కారణంగా గుర్తించారు. ఎల్లంపల్లికి చెందిన భవానీని ప్రేమించి అమ్మాయితో పరారయ్యాడు చంద్రశేఖర్. ఆగ్రహంతో చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ను అమ్మాయి తండ్రి కిడ్నాప్ చేశారు. తన భర్త కనిపించడం లేదని ఆ వ్యక్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా 3 రోజుల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నవాపేటలో రాజశేఖర్ మృతదేహం లభ్యమైంది. ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఆయన ఇదే ఊరికి కావలి వెంకటేష్ అంటే ఆయన్ను బిడ్డను లవ్ చేసి అది చేసిండు. ఆయనకు సపోర్ట్ చేస్తుందని చెప్పి మా రాజశేఖర్ అంటే ఆయన ఇప్పుడు చనిపోయిన ఆయన సపోర్ట్ చేస్తుందని చెప్పి పోయిన నెల 9వ తారీఖు కేసు పెట్టే చేసే శాతం కేసులో ఇక ఆడ నుంచి వాళ్ళ పోలీసు వాళ్ళకు మొత్తం కావలి వెంకటేష్ ఏమైతే చేసిండో వాళ్ళు మొత్తం కావలి వెంకటేష్ తోడే మాట్లాడేది చేసిండు. మాకేం సపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు. సరే అని చెప్పి ఆ పిల్ల అక్కడ ఉంది, ఆ పిల్ల మేజర్ కాదు మైనర్ అని చెప్పి అది చేసి మాట్లాడి అక్కడి నుంచి అక్కడనే అది చేసుకొని తీసుకొని పోయారు. మేము అది చేసుకొని సపోర్ట్ చేయకుండా మా అంతలో మేము వచ్చినాము, వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయారు. సరే అని చెప్పి ఊకున్నాక సరే అని చెప్పి ఆ పిల్లని వాళ్ళు తీసుకొని పోయారు. అది చేసుకొని మా అంతలో మేము అది చేసుకొని ఉన్నాం. ఇక అంతా అయిపోయినాక సరే అని చెప్పి అయినాక మళ్ళీ కరెక్ట్ పోయిన నెల 9వ తారీఖు నుంచి మళ్ళీ నెల 9వ తారీఖు 8వ తారీఖు ఇక మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయ్యి ఆ పిల్ల మళ్ళీ ఫోన్ చేసి మా తమ్ముడు చిన్న తమ్ముడు మా అంతకు మా ఉన్నాడు, మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి నువ్వు వస్తావా లేదా, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి అని అది చేసి పోయేటప్పుడు ఈయన అదే మా తమ్ముడు కొంచెం సపోర్ట్ చేసిన అని చెప్పి ఏదో సీసీ ఫుటేజ్ ఏదో నువ్వు చూసి అది చేసి ఇంతకుముందు కూడా నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి అని చెప్పి రాజశేఖర్ తీసుకుపోయి కావలి వెంకటేష్ బుధవారం రోజు నైట్ 11 గంటల రాత్రి అది చేసుకొని కార్లో సిఐ సాబ్ పిలుస్తుండు రా అంటని చెప్పి నేను కానిస్టేబుల్ అని చెప్పి డోర్ కొట్టి ఆ కార్లు ఎక్కించుకొని పోయిండు. ఆ ఊరికి ఏ ఊరికి సంబంధించిన ఆయన శ్రీకాంత్ అంటే ఆయన ఈయన ఇల్లు అని చెప్పి ఇల్లు దగ్గరుండి మరీ చూపించి ఆ కార్లు ఉన్న వాళ్ళు ఎవరెవరో 5 మంది చేసుకొని 5-6 మంది ఉన్నారంట. ఆయన కార్ దిగినంబడే మా రాజశేఖర్ని కార్లు ఎక్కించుకొని పోయారంట. ఆ నుంచి కార్లు ఎక్కించుకొని ఎక్కడ కార్ డైవర్ట్ చేసిరో కార్ డైవర్ట్ చేసి అది చేసుకొని తీసుకొని పోయారు. నా చిన్న కొడుకు వేరే ఇంటర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించిండు అని చెప్పి వాడిని పోయిన నెల 9వ తారీఖు నాడు ఇష్టం వచ్చినట్టు వెంబడించి ఆయన దోస్తులతోటి కాగల వెంకటేష్ ఆయన బామ్మరుదులు వాళ్ళు ఎవరెవరో కలిసి ఇష్టం వచ్చినట్టు కొట్టి కరిగట్లు వేసి కొట్టిండ్రు. ఇక ఆ రోజు ఏజ్ లేదని ఆయన పిల్లని దాపెట్టుకున్నాడు. ఏజ్ లేకపోయినా మేము కాపాడుకొని మా పిల్లానికి మేము బుద్ధి చెప్పుకున్నాము, ఇంట్లోకి తెప్పించుకున్నాం సార్. ఇక తర్వాత ఏం చేసిండ్రు, మళ్ళీ ఆ పిల్ల ఊకే ఫోన్లు చేసి మళ్ళీ పిల్లగాడిని పిలిపించుకొని మళ్ళీ దెంకపోయినాక వాళ్ళు ఏడన మళ్ళా నిజామాబాద్ అక్కడ పోయి పోలీసులు పోయి రిపోర్ట్ చేసి వాళ్ళు పెళ్లి చేసిండ్రు పోలీసు వాళ్ళు. ఈటదేమో ఏజ్ లేదన్నారు, 16 ఏళ్ళు అన్నారు. ఆడనేమో సర్టిఫికేట్లు చూసి 19 ఏళ్ళు అని చెప్పి పెళ్లి చేసిండ్రు. ఈ షాద్నగర్ పోలీసు వాళ్ళు దాపెట్టుకొని ఇప్పుడు పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ రోజే ఏజ్ చూసి సర్టిఫికేట్ చూడకుండా గుడ్డోళ్ళా సార్ వీళ్ళు? పోలీసు వాళ్ళు అంతా గుడ్డోళ్ళ? వాళ్ళు గమనాథం పైసలు తీసుకొని కేసులు చేస్తే ఎట్లా చేయాలి? పైసలతోటే అయితే మరి మేము ఎట్లా బతకాలి బీదోళ్ళము? ఆయనతో పైసలు ఉన్నాయి, ఆయన దిక్కు తిప్పుకున్నాడు. మరి మా దిక్కు కావాలంటే మేము ఏం చేస్తాము? మా పిల్లలను కరియాట్లు వేసి కొట్టిండ్రు, ఎక్కడంటే అక్కడ కొట్టిండ్రు. వాళ్ళ పిల్లను నా పిల్లని అదే రోజు అడిగింటే అయిపోగా సార్, ఏజ్ ఉందా లేదా అని అడగకుండా అట్లా చేసి బాగా కొట్టిండ్రు. మళ్ళీ నెల అయినాక ఇక ఈ పిల్లగాడు అంతా ఫోన్ రికార్డ్ చేసిండు మా రాజశేఖర్. ఫోన్ ఎన్నిసార్లు చేసింది, ఆ పిల్ల ఎన్నిసార్లు చేసింది, వీడు ఎన్నిసార్లు చేసిండు అని అంతా పోలీసు వాళ్ళకు మౌనబాద్ పోలీసు వాళ్ళకు చెప్పిండు. చెప్పినాక నువ్వు హుషారున్నావు రా అని చెప్పి వాని మీద పగబట్టి ఆ రోజు నా జగదీష్ అనే నడిపి కొడుకును ఇంకో కొడుకు రాజశేఖర్ ఇద్దరిని దొరకపోయి రోజు నైట్ అంతా పోలీస్ స్టేషన్ నుంచి కొట్టిండ్రు. ఇక మౌనబాద్ వాళ్ళు కొట్టిండ్రు, షాద్నగర్ వాళ్ళు కొట్టిండ్రు. మరి అసలు ఏమైంది సార్? ఆ పిల్ల ఇష్టం వచ్చింది, సరే మాకు అవసరం లేదని చెప్పి ఇద్దరం మాట్లాడుకొని నా పిల్ల దగ్గర రావద్దని నన్ను కొట్టనుండే, లేకుంటే నలుగురితో నా నోట్లు చూపియనుండే. అనవసరంగా నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన శ్రీరాములని కానిస్టేబుల్ ఎస్ఐఓ ఆయనకి ఇచ్చిన పిల్ల గిట్ట పోయేటట్టున్నదా, మీ పిల్లలు మీరు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పాక కూడా ఆయన లాపరవ చేసి మా మీద ఇట్లా చేస్తే మమ్మల్ని చంపేస్తే మేము ఎవరు చెప్పుకున్నాను సార్ నా కొడుకును.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, అసలు ఏంటి? వాళ్ళ తండ్రి చూస్తే వాళ్ళ బిడ్డను ముందే ఒకసారి కేసు పెట్టించి కొట్టించారు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చూస్తే పెద్ద కుమారుడిని హత్య చేయడం జరిగింది. అసలు ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్? ఎస్ ప్రసన్న, మహబూబ్ నగర్ జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుందని చెప్పవచ్చు. దారుణంగా కూడా ఒక వ్యక్తిని అతి కిరాతకంగా కుట్టి చంపి ఆనవాళ్లు కానరాకుండా పూర్తిగా పెట్రోల్ పోసి నిప్పట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా గత నెల 12వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి నవాబ్పేట సమీపంలో కూడా ఒక డెడ్ బాడీ, అన్నౌన్ డెడ్ బాడీని కూడా గుర్తించారు పోలీసులు. కానీ ఒక్కసారిగా ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో ఈ రోజు ఈ షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందినటువంటి రాజశేఖర్ గా గుర్తించారు. ఒకసారిగా ఇదంతా వెలుగులోకి వస్తున్న క్రమంలో పూర్తిగా దీని డీటెయిల్స్ చూస్తే కనుక మొత్తంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించిన చంద్రశేఖర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి భవానీ అనే అమ్మాయిని కూడా ప్రేమించాడు. ఇదే క్రమంలో ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. పూర్తిగా ఇద్దరు కలిసి తిరుగుతుండడంతో ఒక్కసారిగా భవానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ ఆయన తండ్రి పేరు వెంకటేష్, అతని కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళందరికీ కూడా నచ్చజెప్పారు. మొత్తంగా కూడా గతంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. దీంతో ఒకవైపు పెద్దల సమక్షంలో కూడా ఒక రాజీ కుదుర్చుకున్నారు. మొత్తంగా అమ్మాయి దగ్గరికి అబ్బాయి రాకూడదు అంటూ కూడా పూర్తిగా వెంకటేష్, ఎవరైతే భవానీ తండ్రి ఉన్నాడో వెంకటేష్, దీనికి సంబంధించి పూర్తిగా ముందుండి నడిపించాడు. కానీ తిరిగి కొన్ని రోజుల తర్వాత అమ్మాయి, అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయినటువంటి రాజశేఖర్ కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే చంద్రశేఖర్ తో వద్దు అని చెప్తున్నప్పటికీ అమ్మాయి మళ్ళీ తర్వాత ఫోన్ చేసింది, రెగ్యులర్ గా టచ్ లో ఉండేది. అందుకే అతను అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్లి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నాడు అని ఆ తరహాలోనే వాళ్ళు ఈ నెల 12వ తేదీన ఊరు విడిచి బయటికి వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా భవానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ ఉన్నాడో తండ్రి, కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడు, వెళ్ళిపోయినటువంటి చంద్రశేఖర్ రాజశేఖర్ కు తమ్ముడు అవుతాడు. ఈ రాజశేఖర్ కూడా షాద్ నగర్ లోనే ఒక ఇంట్లో అద్దె కిరాయి ఉంటున్నాడు. ఇంత చెప్పినా తన కూతురును తీసుకుపోతారనే కోపంలో ఒక్కసారిగా చంద్రశేఖర్ కనిపించకపోవడంతో, ఎవరైతే తమ్ముడు కనిపించలేదో అన్న కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి, బంధుమిత్రులతో కలిసి కూడా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిన తరాలోనే మొత్తంగా ఈ నెల 12వ తేదీన ఎక్కడో అతన్ని బాగా చితకబాది చంపిన తర్వాత ఆనవాళ్లు దొరకకుండా ఉండాలంటే రంగారెడ్డి జిల్లా పరిధిని విడిచి మహబూబ్నగర్ జిల్లా పరిధి అయినటువంటి నవాబ్పేట పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిర్మానుష్య ప్రాంతంలో డెడ్ బాడీని వేశారు. డెడ్ బాడీని వేసిన తర్వాత మొత్తంగా ఎక్కడ కూడా పోలీసుల క్లూ లభించకూడదనే నేపథ్యంతో పెట్రోల్ పోసి నిప్పట్టించారు. మొత్తంగా పూర్తిగా కాలిపోతే ఎలాంటి ఆనవాళ్లు లభించవనుకున్నారు. కానీ పూర్తిగా ఈ మిస్టరీగా ఉన్నటువంటి ఈ కేసును పోలీసులు ఛేదించడానికి ముందుకు వెళ్లారు. ఎప్పుడైతే రాజశేఖర్ ను కిడ్నాప్ చేశారో ఆ రోజే అతని భార్య షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తన భర్త కనిపించట్లేదు, ఈ విధంగా వీళ్ళు తీసుకువెళ్లారని. ఇదే కోణంలో పోలీసులు ఒకరి నుంచి ఒకరికి సమాచారం అందించుకున్నారు. ఇదే తరాల్లో మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి శివారు ప్రాంతంలో, ఇది నవపేట ప్రాంతంలో డెడ్ బాడీ లభించిందని చెప్పి కూడా షాద్నగర్ పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో ఇదంతా కూడా రాజశేఖర్ డెడ్ బాడీ అని చెప్పి పూర్తి స్థాయిలో పోలీసులు గుర్తించారు. లోతుగా విచారణ చేపట్టిన తర్వాత తమ్ముడు చేసినటువంటి పనికి అన్నను అత్యంత దారుణంగా చంపారని చెప్పి కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఎల్లంపల్లి గ్రామంలో మొత్తం కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా భవానీ ఎవరైతే ఉందో ఆమె బీసీ వర్గానికి, సామాజిక వర్గానికి చెందింది. అదేవిధంగా బాబు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్, అతను కూడా ఎస్సీ సామాజిక వర్గం. కాబట్టి ఇదంతా ఓర్చుకోలేకనే తన కొడుకును పూర్తి స్థాయిలో మట్టు పెట్టారని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం దీని మీద స్పెషల్ గా దృష్టి సారించి మరో నిందితులను కూడా పూర్తి స్థాయిలో పట్టుకొని త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ శంకర్, థ్యాంక్ యూ. మొత్తంగా ఆ తమ్ముడు ప్రేమకు అన్న బలైపోయిన ఘటన ఎల్లంపల్లిలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఈ ఘటన జరిగింది. అయితే తమ బిడ్డను అతి కిరాతకంగా నిప్పంటించి హత్య చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు